హార్ట్ రేట్ ఎంత ఉండాలి అంటే నార్మల్గా మనకు యాజ్ బై డెఫినిషన్ అంటే బ్రెడికార్డియా టెకికార్డియా అంటారండి. బ్రాడికార్డియా అంటే హార్ట్ రేట్ 60 కన్నా తక్కువ ఉంటే దాన్ని బ్రాడికార్డియా అంటారు. టెకికార్డియా అంటే హార్ట్ రేట్ 100 కన్నా ఎక్కువ ఉంటే బై డెఫినేషన్ మెడికలీ దాన్ని టెకికార్డియా అంటారు అనమాట. సో ఈ హార్ట్ రేట్ అనేది 60 to 100 మధ్యలో ఎంతనో ఉండొచ్చు చాలా వరకు. ఎస్పెషలీ నార్మల్గా డిపెండింగ్ అపాన్ పర్సనాలిటీని బట్టి కొందరికి 70 ఉండొచ్చు, కొందరికి 65 ఉండొచ్చు, కొందరికి 85 ఉండొచ్చు, కొందరికి 90 వరకు కూడా ఉండొచ్చు. దాన్ని మనం ఏమి ఇది చేయలేము. కానీ హార్ట్ రేటు ఒక్కొక్కసారి ఎస్పెషలీ మంచిగా అథ్లెట్స్ అంటారు, అంటే బాగా రన్నింగ్ జాగింగ్ చేసేవాళ్ళు కానీ ఇది ఉంటే ఒకసారి హార్ట్ రేట్ వాళ్ళకి తక్కువ ఉంటుంది, అంటే 55, 50 వరకు కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం ఒక ఈసీజీ తీసి చూసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళే చెప్తారు. మీరు ఒకవేళ ఆ విధంగా ఎక్సర్సైజ్ అవి చేస్తుంటే వాళ్ళకి ఆటోమేటిక్ హార్ట్ రేట్ అనేది 60 బిలో ఉంటుంది. కాబట్టి దాన్ని కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ ఎస్పెషలీ ఓసారి హార్ట్ రేట్ ఎప్పుడు తగ్గుతుంది అంటే ఒక్కొక్కసారి ఏమన్నా ట్యాబ్లెట్స్ చాలా వరకు డ్రగ్స్ యూస్ చేయడం వల్ల మనకు హార్ట్ రేట్ అనేది తగ్గుతుంది. చాలా వరకు బీటా బ్లాకర్స్ అంటారు, దాన్ని యాంటీ అర్థమిక్ డ్రగ్స్ అంటారు. కొన్ని ట్యాబ్లెట్స్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు బీపీ కోసం కానీ, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ప్రిస్క్రైబ్, దానివల్ల హార్ట్ రేటు బిలో 60 వెళ్తుంటుంది. అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనము మీరు ఏ డాక్టర్ని అయితే మీ ప్రిస్క్రైబ్ చేస్తున్నా వాళ్ళని ఒకసారి అప్రోచ్ అయ్యి ఓకేనా మనకు పరిస్థితి ఏంటి, హార్ట్ రేట్ అలా ఉంటే ఓకేనా అని మీరు కన్సల్ట్ చేసి వాళ్ళని డోసెస్ అవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. రెండోది ఒక్కోసారి ఏమవుతుందంటే కళ్ళు తిరగడము, తర్వాత సడన్గా సింకోపల్ అటాక్స్ రావడం, పడిపోవడం ఇవాళ జరుగుతుంటుంది. ఎందుకు? హార్ట్ రేట్ తగ్గడం వల్ల. అది ఎవరికి కనిపిస్తుందంటే కొందరు హార్ట్ బ్లాక్స్ అని ఉంటాయి అనమాట. అంటే మనకు హార్ట్లో ఏట్రియం వెంట్రికల్ అనే ఒక ఇది ఉంటుంది. ఎక్కడి నుంచి అయితే మనకు ఈ హార్ట్ అనేది రిథమ్ అనేది జనరేట్ అవుతుందో సైనస్ ఏట్రియల్ నోడ్ అని ఉంటుంది. అక్కడ నుంచి మనకు జనరేట్ అయ్యేటప్పుడు వెళ్ళేటప్పుడు బ్లాక్ ఏమైనా మధ్యలో ఉంటే హార్ట్ బ్లాక్స్ అంటారు. అది type 1 ఫస్ట్ హార్ట్ బ్లాక్ అని, సెకండ్ అలా ఉంటాయి అన్నమాట డివిజన్గా. ఆ విధంగా ఏమన్నా హార్ట్ బ్లాక్స్ ఉంటే కూడా ఓసారి సైనస్ బ్రాడికార్డియా వస్తుంది. అంటే సైనస్ బ్రాడికార్డియా అంటే రిథమ్ ఏం చేంజ్ అవ్వదు, కానీ హార్ట్ రేట్ మాత్రం 60 కన్నా బిలో వెళ్ళిపోతుంటుంది. కాబట్టి అలా ఏమన్నా కళ్ళు తిరుగుతున్నా ఏమన్నా అవుతుంటే కంపల్సరీ ఒక ఈసీజీ తీసి చూసుకొని ఒకవేళ వీళ్ళైతే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అలా ఏమైనా హార్ట్ బ్లాక్స్ ఏమన్నా ఉండి అలా ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలంటే అది ఇస్తారండి. చాలా చూసుకోవాలి. ఓసారి ఇప్పుడు హార్ట్ రేట్ ఎక్కువ అయితే లైక్ టెకికార్డియా అంటారు. హార్ట్ రేట్ ఎక్కువ మనం చాలా సహజంగా అనిపిస్తుంటుంది. దేనివల్ల అంటే ఒకటి యాంగ్జైటీ వెరీ కామన్. మనకి ఏమైనా టెన్షన్ వచ్చినా, ఏమైనా ఇబ్బంది కలిగినా, మనం ఏమన్నా బయట నుంచి ప్రెషర్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా కానీ ఓసారి హార్ట్ రేట్ 100 కన్నా పెరుగుతుంటుంది. అదొక మెయిన్ కారణం ఉంటుంది. రెండోది ఏమంటే బీపీ, ఎస్పెషల్లీ కొందరు పేషెంట్స్కి బీపీ ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా బీపీ పెరిగినా కానీ హార్ట్ రేట్ ఆటోమేటిక్గా మనకు 100 కన్నా ఎక్కువ ఓసారి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి మనకు హార్ట్ రేట్ ఎక్కువ ఉంది అన్నప్పుడు అది కూడా ఏమైనా బీపీ ఎక్కువ ఉందా అని చూసుకోవాలి. మూడోది హార్ట్ రేట్ ఎక్కువ ఉండడానికి వెరీ కామన్ కాజ్ ఏమంటే ఫీవర్. ఏమన్నా ఫీవర్ అలా ఏమన్నా ఉంటే కూడా జ్వరం వచ్చితే ఆటోమేటిక్గా హార్ట్ రేట్ పెరుగుతుంది. 100 కన్నా ఎక్కువ అవుతుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ జ్వరం ఉంది, హార్ట్ రేట్ అబోవ్ 100 ఉంది అంటే ఎక్కువ ఫీవర్ మోర్ దాన్ 99 కన్నా ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఆటోమేటిక్గా హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కంగారు పడకుండా మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఫీవర్ తగ్గితే ఆటోమేటిక్గా హార్ట్ రేట్ తగ్గిపోతుంది. తర్వాత అది కాకుండా హార్ట్ రేట్ ఏ కారణాల వల్ల పెరుగుతుంది అంటే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి అర్థిమియాస్, అంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు, వెంట్రికులర్ టెకికార్డియా అంటారు. ఇలా చాలా మెడికల్ టర్మ్స్ ఉన్నాయి. వీటిలో అన్నిటి కారణాల్లో ఏమైతే గుండె కొట్టుకునే విధానంలో తేడా రావడం వల్ల ఆటోమేటిక్గా రిథమ్ చేంజ్ అవ్వడం వల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది. అలాంటప్పుడు అలాంటి కండిషన్స్ హార్ట్ రేట్ మీకు 150, 200 అలా కనిపిస్తుంటుంది. అలా కనిపించి పేషెంట్ ఇమీడియట్గా హార్ట్ అటాక్ వస్తున్నట్టు పడిపోవడం కానీ, గుండె నొప్పి రావడం కానీ, లేదంటే కళ్ళు తిరగడం కానీ, లేకుంటే ఎక్కువ గుండె దడ రావడం కానీ అలా ఏమన్నా ఉండొచ్చు. కాబట్టి అది ఏమన్నా ఉందా అని మనము చూసుకోవాలి. వెంటనే డాక్టర్ని కన్సల్ట్ ఈసీజీ తీసి చూసుకొని అదేమన్నా ఉందా అనేది దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ కారణం హార్ట్ రేట్ పెరగడానికి తగ్గడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఇంకోటి ఉంది. అదేంటంటే థైరాయిడ్. సో థైరాయిడ్ లెవెల్స్ ఒకవేళ తగ్గిన హైపోథైరాయిడ్ అంటే బాగా సివియర్ హైపోథైరాయిడిజం అంటే బాగా థైరాయిడ్ లెవెల్స్ బాగా బాడీలో తగ్గిపోతే ఆటోమేటిక్గా హార్ట్ రేట్ తగ్గిపోతుంది, బిలో 60 కనిపిస్తుంటుంది. ఒకవేళ థైరాయిడ్ లెవెల్స్ విపరీతంగా పెరిగిన అంటే బాగా హైపర్ థైరాయిడ్ అండి, అట్లాంటి సిచ్యువేషన్స్లో ఆటోమేటిక్గా హార్ట్ రేట్ అబోవ్ 100, 120, 130 వెళ్తుంది. ఒకవేళ మనం దాన్ని పట్టించుకోకపోతే ఆటోమేటిక్గా ఎక్కువ టెకికార్డియా అలాగే వెళ్ళిపోతే అది అర్థిమియాస్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని కన్వర్ట్ అయిపోయి ప్రాణానికి ముప్పు రావచ్చు. ఒకవేళ ఇలా తగ్గకుండా పోతే హార్ట్ బ్లాక్ లాగా అయిపోయి వెంటనే హార్ట్ ఆగిపోయడానికి ఛాన్స్ ఉంటుంది హైపోథైరాయిడిజంలో. సో ఇవి రెండు మనం కంపల్సరీ హార్ట్ రేట్ ఎక్కువ ఉంటే ఇవన్నీ మనం చూసుకోవాలి కంపల్సరీ. అలా ఏమైనా తగ్గుతుంది మనకు, ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో మనం సెల్ఫ్ మానిటరింగ్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది. అంటే బీపీలు అవి చెక్ చేస్తున్నారు. ప్రతి మిషన్లో బీపీ చెక్ చేసిన, శాచురేషన్
ఏమైనా ప్రోబ్స్ పెట్టి చెక్ చేస్తున్నా మనకి హార్ట్ రేట్ అనేది ప్రతి మిషన్లో కనిపిస్తుంది. ఇలా మీరు పల్స్ చూసుకోకపోయినా అలాంటి హార్ట్ రేట్లో ఏమైనా తక్కువ బిలో 60 కనిపిస్తున్నా, అబౌవ్ 100 ఏమైనా హార్ట్ రేట్ కనిపిస్తున్నా మీరు ఆటోమేటిక్గా ఇమీడియట్గా ఫిజిషియన్ని కానీ కార్డియాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అయ్యి మీరు టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నారు దానివల్ల పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా, లేదు మీకు ఏమైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉండే అవుతుందా, లేకపోతే ఫీవర్ ఏమైనా ఉందా, ఏంటి అనే కారణం అనేది కనుక్కొని ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి.